కార్యక్రమాన్ని చూస్తే విలువెత్తు ప్రకటించగలిగింది. ప్రత్యేకించి ఆ మోహిని భస్మాసుర ఎంత గొప్పగా నర్తించారో. ఆ భస్మాసుర పాత్రధారి అసలు ఆది నుంచి కూడా నిర్భయం, ఇంతమంది జనం ఉన్న ఒక ఆడపిల్ల రాక్షస పాత్రని పోషిస్తున్న ఆమె అభినయంలో కానీ, ఆమె ఎక్కడ ఒక్క క్షణం అసలు లిప్త కాలం కొద్దిగా తలపడడం అన్నది కనపడలేదు. ఆ పాటకి ఆ వస్తున్నటువంటి శబ్దానికి నట్టువాంగానికి అనుగుణంగా కదులుతూ ఆమె మోహిని వాళ్ళిద్దరూ చేసినటువంటి నృత్యం నిజంగా అపూర్వంగా ఉంది. ఆ మోహిని కన్నులు తిప్పుతూ చేసినటువంటి ఆ లాస్యం, భస్మాసురుడి యొక్క హావభావ ప్రకటన, మిగిలినటువంటి వారు పార్వతీ పరమేశ్వరులు కానీ, ప్రమథగణాలు కానీ, గరుత్మంతుడు కానీ, వెంకటేశ్వరుడు కానీ, ఉభయనాంచాకులు కానీ ఎవరికి వాళ్ళే ఎంతో బాగా నర్తించారు. అట్లాగే కుమారి లలిత చిన్నపిల్ల అయినప్పటికీ కూడా ధైర్యంగా ఈ కూచిపూడి క్షేత్రంలో బాగా త్రిపుర సుందరి అమ్మవారి అనుగ్రహంతో ఇంకా 10 కాలాల పాటు సాధన చేసి వృద్ధిలోకి రావాలి అని ఈ వేదిక మీద ప్రసాద బుద్ధితో చేసినటువంటి నృత్యం. చిన్నపిల్లైనా చాలా బాగా చేసింది. అట్లాగే ఇవాళ నాకు చాలా అపూర్వమైనటువంటి కానుక ఏమిటంటే, ఎన్నో వేల సభలకు వెళ్ళాను కానీ మొట్టమొదటిసారి కూచిపూడిలో నా మనవరాలు నృత్యం చేస్తుంటే చూద్దాం, నా మనవరాలను సత్కరించే అదృష్టం నాకు అలాగే. ఇక కుమారి శ్రావ్య, ఆ అమ్మాయి విషయాన్ని నిర్ణయించుకోవడంలో ఆమె ప్రాజ్ఞత వ్యక్తం అవుతుంది. ఒకటి భావ ప్రకటనలో సాక్షాత్తు పరమశివుడి పట్ల వలపు పొందినటువంటి దానిగా ఎంత గొప్పగా భావ ప్రకటన చేసింది. రెండవసారి చేసినప్పుడు ఏ కూచిపూడి క్షేత్రానికి వచ్చి ఏ బాలాత్రిపుర సుందరి అనే విగ్రహాన్ని అపేక్షించి ఇక్కడ నృత్యం చేస్తుందో ఆ కూచిపూడి వైభవాన్ని మనోహరంగా ఆవిష్కరించింది. అన్నిటికన్నా అమ్మాయి నాకు చాలా చిన్నతనం నుంచి తెలుసు. 1 సంవత్సరం క్రితం కాలు కొద్దిగా దెబ్బతింది. 1 సంవత్సరం పాటు ఆమె నృత్యం చేయలేకపోయింది. మళ్ళీ ఇంచుమించు ఇదే ఆమెకి ఆరంగేట్రం, మళ్ళీ ఒక ఆరంగేట్రం, ఇవాళ ఇదే నృత్యం చేసింది. అయినా కూడా అంత బాగా చేసింది, అంత మంచి విషయాన్ని స్వీకరించింది. కాబట్టి శ్రీమతి శ్రావ్య, ఒకప్పుడు కుమారి శ్రావ్య అలవాటు అయిపోయింది. 1 ఏడాది క్రితం వివాహం అయిపోయింది. వాళ్ళ భర్త అలవడుతూ కూడా వచ్చారు సభకి. కాబట్టి ఆ కుమారి శ్రీమతి శ్రావ్యకి కూడా నా ఆశీస్సులు అందజేస్తున్నాను. ఇంత గొప్ప నృత్యానికి గుర్తిగడ్డ, అంతర్జాతీయ ప్రఖ్యాతి వహించేటువంటి చిన్ని పట్టణం. అదే చిన్నసత్యంగా ఈ పేరులో చిన్న అన్న మాట ఉందేమో కానీ అది ఒక పెద్ద నిత్య సత్యం అనేది. అట్లా కూచిపూడి పేరుకి చిన్న గ్రామమేమో కానీ అంతర్జాతీయ ప్రఖ్యాతి వహించేటువంటి క్షేత్రం. ఇటువంటి క్షేత్రాన్ని దివిసీమ యాత్రలో భాగంగా దర్శనం చేయాలని మేము ఇంచుమించు 10-11 బస్సుల్లో కొన్ని వందల మందిని కలిసి ఇవాళ యాత్రగా దివిసీమ దర్శనం చేసి చివరకు కూచిపూడి వచ్చాం. ఇక్కడ మా కాకినాడ నుంచి వచ్చినటువంటి లలిత, హైదరాబాద్ నుంచి వచ్చిన శ్రావ్య, అట్లాగే నా మనవరాలు శ్రీకరి, ఇక్కడ కూచిపూడి నుంచి మోహిని భస్మాసుర, ఇవన్నీ ఇంకా బాగా జరగడం. ప్రత్యేకించి ఆ మోహిని భస్మాసుర రూపకల్పన చేసినటువంటి ఆ గురువు గారు, ఆయన దక్షత ఆ తయారు చేయడంలో దాని వల్లనే కళ నిత్యనూతనంగా ప్రవహిస్తుంది. దానికి కారణం గురువులే. వారి శ్రద్ధ, వారు చూపించినటువంటి ఆ శిష్యుల్ని చెక్కడంలో ఆయన చూపించిన ప్రజ్ఞ చాలా చాలా బాగుంది. ఇంకా వృద్ధిలోకి వచ్చి ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు ఆయన సంస్థలు ఇచ్చి అనేక మంది విద్యార్థుల్ని తయారు చేయడానికి కావలసిన సమస్త విభూతులను బాలాత్రిపుర సుందరి అమ్మవారు పరమేశ్వరుడు ఆయనకి తన నిర్భేదుక కృపా కటాక్ష వీక్షణముల చేత కటాక్షించగల దాకాన్ని ప్రార్థన చేస్తూ, నేను హైదరాబాద్ వెళ్ళడానికి రైలు ఎక్కవలసి ఉంది, ఆలస్యం అయితే ఇంకా ఇక్కడి నుంచి 1:40 నిమిషాలు వెళితే కానీ స్టేషన్కి వెళ్ళి ట్రైన్ అందుకోలేము. కాకినాడ అయితే బస్సుల్లో వెళ్ళాను, కానీ హైదరాబాద్ ట్రైన్కి వెళ్ళవలసి ఉంది. అందుకని నాకు మనసు నిండా ఎంతో సంతోషం. ఆ మోహిని భస్మాసురామని గురించి నాకు మాట్లాడాలనున్న సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడతో పూర్తి చేస్తూ
నేను ఎప్పుడు కూచిపూడి వచ్చినా నా మీద అంత ప్రేమ చూపించి భోజనం చేయండి, పలహారం చేయండి అని ఊరి వాళ్ళందరూ ఏదో వాళ్ళ కుటుంబ సభ్యుడు వచ్చినట్టుగా పరిగెత్తుకొస్తారు. అంత ప్రేమ కలిగినటువంటి ఊరు. అటువంటి ఊరికి ఇవాళ యాత్ర చిట్ట చివరిలో రావడం, స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకుని ఈ సభలో కూర్చుని నిత్యం చూడడం నాకు ఎంతో సంతోషం కలిగింది. మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను.